ఇంకో విషయం అందరికీ చెప్పాల్సింది ఏమంటే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత విశ్వాసం విజేత భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. చంద్రబాబు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎవరు దయచేసి ఒక 10 నిమిషాల్లో కేక్ కటింగ్ పాలాభిషేకం అవుతుంది. ఎవరు అంతరాయం కలిగించొద్దు. ఎవరి వాహనాలను వాళ్ళని దయచేసి పక్కన వాహనం పార్క్ చేసుకొని మనం పెట్టుకున్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొనిదల పవన్ కళ్యాణ్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఎన్నో చేయాలి చేశారు. ఏ రోజు కూడా ఎన్నికలు తిరిగి చూడలేదు. ప్రతి అడుగు ప్రతిసారి తను పెట్టుకుని ముందుకు వెళ్ళి అంచెలంచెలు ఎదురు ఎవరెస్ట్ శిఖరం స్థాయికి చేరుకున్నాడు మన పవన్ కళ్యాణ్. అంతేకాదు తను అనుభవించడానికి విలాసవంతమైన జీవితం ఉన్నా సరే ఇదేమి నాకు ఇంకా సరిపోవట్లేదని చెప్పి నేను ప్రజలకు ఏదో చేయాలంటూ నా అభిమానులకు ఏదో చేయాలంటూ రాజకీయాల్లోకి 2014 అడుగు పెట్టి 2019లో 2 చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే వెన్ను తిరగలేదు, వెన్ను చూపలేదు మన పవన్ కళ్యాణ్. రాజకీయాలు ఎత్తుగడలో చాణక్యులు మించిన ఓటు మన పవన్ కళ్యాణ్. ఇక్కడికి వచ్చిన
ప్రతి ఒక్క అభిమానులందరూ పవన్ కార్యక్రమానికి హాజరైన నా ఆత్మీయ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ సోదరులందరికీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మన కార్యక్రమానికి యావత్తు సహకరించిన పోలీసు డిపార్ట్మెంట్ వారికి, మీడియా సోదరులకు, ఈ పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరిన ఈ గంట సేపు పాటు జరిగిన ఈ కార్యక్రమానికి నిండు మనసుతో ఆశీర్వదించి మనకు సహకరించి మనల్ని దీవించినందుకు పవన్ కళ్యాణ్ గారి పక్షాన, మనందరి పక్షాన గట్టిగా చప్పట్లు కొట్టే వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మనలో ర్యాలీ జరుగుతున్న విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. నేను రాత్రి వాళ్ళ దృష్టిలో పెట్టాను. నేను రేపు విజయవాడ వెళ్తున్నా, ఎల్లుండి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నా. ఖచ్చితంగా మీ అందరి సంతోషాన్ని, మీ ఫోటోలని, మీ వీడియోలని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఆ ఫోటోలను మళ్ళీ మీకు పెడతానని చెప్పి ఈ ఇప్పటిదాకా నేను ఏ రాజకీయ పార్టీతో ప్రయాణం చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో, నాకు ఇష్టమైన ప్రియ సోదరుడు, నన్ను ఎంతో ఆత్మీయంగా చూసుకునే పెద్దన్న లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో నాకు సలహాలు, సూచనలు ఇచ్చి నన్ను నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం చేస్తున్నా అనేసరికి నేను నిన్ననే సోదరులకు చెప్పాను, ఒక డైరెక్టర్ ఒక కార్యక్రమంతో ఆపేయకూడదు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనూరు ప్రజల హృదయాల్లో, తిరుమల నియోజకవర్గం ప్రజల హృదయాల్లో ఉండే విధంగా అనేక సమాజ కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేయాలని, దానికి మీ వెంట నేను ఉంటానని నా దగ్గర